హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా పన్నీర్ మోమోస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్, ఒక చిన్న గ్లాసు పాలు పోసుకొని కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చాపర్లోకి 7-8 వెల్లుల్లి, ఒక హాఫ్ ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర వేసుకుని తరుక్కుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక ప్లేట్లోకి 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని అలా స్మాష్ చేసుకుని వీడియోలు చూపించిన విధంగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకున్న పన్నీర్ తురుములోకి మనం చాప్ చేసుకున్న ఆనియన్ తరుగు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ పెరి పెరి మసాలా, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, ఒక స్పూన్ టమాటా కచప్పు, హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, ఒక స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పిండిని ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం తీసుకుంటూ చపాతీలాగా సాదుకోవాలి. ఆ సాదుకున్న దాంట్లో నుంచి మనకి ఎంత అయితే మోమోస్ కావాలో అంత పరిమాణంలో బౌల్ తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని దానిలో పన్నీర్ ఫిల్లింగ్ పెట్టేసి మోమోస్ లాగా చేసుకుని దాన్ని ఇడ్లీ పాత్రలో కానీ స్టీమ్ పాత్రలో కానీ పెట్టుకుని అది స్టీమ్ అయ్యేంతవరకు ఉడికించి సాస్తో కలిపి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.